అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 5. ప్రభువా, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 2:11లో జ్ఞానులు ఆరాధించుటను చూసెదం. వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువైన బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా అర్పించిరి. వారు ఆయన యోగ్యతను గుర్తించుటచే చాలా దూర ప్రాంతం నుండి వచ్చిరి. వారు ఆరాధించుటకు వచ్చిన వాడు దేవుడు మానవుడయ్యను. బంగారము. వారు ఆరాధించుటకు వచ్చినవాడు తన నిమిత్తము శ్రమ పొందుటకు వచ్చెను. సాంబ్రాణి. మరియు తాము ఆరాధించుటకు వచ్చినవాడు తమను రక్షించనై ఉన్నాడు. బోలము అని సాదృశ్య రూపంగా గుర్తించిన వారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చిరి. లూకాసు వార్త 7:37-38 వచనములలో ఒక పట్టణంలోని పాపాత్మురాలైన స్త్రీ గురించి చదువుదుము. ప్రభు యొక్క సన్నిధి ఆమె పాపపు స్థితిని ఆమె గుర్తించున్నట్లుగా చేసెను. ఆమె తన పాపమును బట్టి విరిగిపోయినదై కన్నీరు కార్చుచు తన కన్నీటితో ఆయన పాదములను కడిగెను. ఆమె ప్రేమ విస్తారమైనది, ఆమె ఆరాధన నిజమైనది. ఆమె తన పాపములు క్షమింపబడినవను అంతరంగ ప్రత్యక్షత కలిగినదై ఆయన పాదములపై అత్తరు పోయుట ద్వారా ఆయనను ఆరాధించినది. యోహాను సువార్త 12:3 వచనములలో మరియా ప్రభువును ఆరాధించుటను కనుగొందుము. ఆమె అంతకు మునుపే ప్రభువును ఎరిగింది. అయితే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభుతో నూతనమైన సజీవ సంబంధము మరియు పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నది. మరియు ఆమె మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఆయన పాదములకు పోయట ద్వారా ఆమె ఆయనను ఆరాధించినది. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. ఆయన మనలో పనిచేయుచున్నట్టును మనం చూసినప్పుడు మనం కూడా నూతన విధానములో ఆయనను ఆరాధించుదుము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 2, 6, 7 వచనములలో మనం అదే విధమైన ఆరాధనను చూసుదుము. అయినను దాని అంతరార్థం వేరు. ఇక్కడ పస్కా పండుగకు కేవలం 2 దినములకు ముందే ఆమె ఆయన సర్వలోక పాపముల నిమిత్తం మరణించబోచున్నాడని గుర్తించింది గనక ఆయన తల మీద అత్తరు పోసెను. చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనములలో అత్యంత మహిమాయుక్తమైన దృశ్యము వివరించబడుటను చూచుదుము. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమపరచబడిన సంఘము. అనేక దూతలు అందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు. మనం ప్రభువును ఆరాధించిన పిమ్మట నా ప్రభువు తిరిగి వచ్చును. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణమగును అని చెప్పుచు ప్రభు బలలో పాల్పొందుము. మేము ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నామని విశ్వాసముతో ప్రకటించుచున్నాము. అది మనము ఆయన వలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉండునని నమ్ముచున్నాము. విరవబడిన ఆయన శరీరము, చిందించిన రక్తములో మనము ఆయన వలె అగుటకు ప్రతి ఒక్క సదుపాయము చేయబడెను. నాలో నాకు బలహీనత, పతనములు, హద్దుబాట్లు మరియు దోషములు తప్ప ఏమీ కనబడవు. కానీ ఆయనలో పరిపూర్ణతను చూస్తున్నాను. ఎఫెసీ 3:18లో మనము కలిసి ఉండుటలోని ప్రాముఖ్యతను గమనించుదాము. ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశమును మనం ఎంతమాత్రమును గ్రహించలేము. మనకు పరిశుద్ధులందరి సహాయం అవసరం. ఇక్కడ గొప్ప మర్మము కలదు. మనం ఒక కుటుంబముగా కలిసి వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిమాణములో ప్రేమ కనబడుటను కనుగొందుము. ఈ కుటుంబంలో యూదుడని, అన్యుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. అందరూ ఏకముగా ఉన్నారు. వివిధ కుటుంబములు, దేశములు, జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలు పొందుదురు. ప్రైజ్ ది లార్డ్.